నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోష్ శ్రీ మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 17వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చూసినట్లయితే గనుక ఒక ముఖ్యమైన విషయం మీకు అనుకూలంగా మారేటటువంటి రోజుగా రేపు కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో మీకు దూరమైనటువంటి అవకాశం మరో రూపంలో తిరిగి మీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మీ తెలివితేటల కంటే కూడా సమయస్ఫూర్తిని ఎక్కువగా మీకు ఉపయోగపడుతోందని చెప్పచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉదయం సమయంలో అనుకోని ఖర్చులు కానీ లేదా అత్యవసర పని ఎదురు కావచ్చు. దీని ద్వారా ముందుగా వేసుకున్న ప్రణాళికలలో మీరు మార్పులు చేయాల్సి వస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులన్నీ కూడా మీ నియంత్రణలోకి మారిపోతాయని చెప్పచ్చు. ఒక మహిళ ద్వారా అందే సమాచారం కానీ లేదా సహకారం మీకు ఉపయోగపడేటటువంటి సూచనలు ఉంటున్నాయి. ఉద్యోగస్తులకి పని ప్రదేశంలో పోటీ పెరుగుతోంది. మీ పనికి క్రెడిట్ తీసుకోవాలి అని ప్రయత్నించే వ్యక్తులు కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందుకే మీరు పూర్తి చేసిన పనులకు సంబంధించిన ఆధారాలు, వివరాలను జాగ్రత్తగా ఉంచుకోండి. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే మీకు ప్రయోజనం కలుగుతుంది. వ్యాపారస్తులకు నూతన కస్టమర్స్ కానీ లేదా కొత్తగా ఆర్డర్ ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే అధిక లాభం వస్తుంది అనే ఆశతో తొందరపడి పెద్ద మొత్తంలో మాత్రం మీరు పెట్టుబడులు అయితే పెట్టకూడదు. పాత బాకీల్లో కొంత మొత్తం తిరిగి చేతికి అందే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఇక కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ ప్రారంభం కాబోతోంది. జీవిత భాగస్వామి నుంచి ఒక ముఖ్యమైన విషయంలో మీకు సహకారం లభిస్తోంది. చాలా రోజులుగా మాట్లాడని బంధువు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉండబోతోంది. ఆర్థికంగా వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆదాయం, ఖర్చులు రెండు కూడా సరి సమానంగానే కనబడుతూ ఉన్నాయి. ఇతరుల కోసం అప్పులు చేయడం కానీ లేదా మీ పేరుతో రుణం తీసుకోవడం కానీ అస్సలు మంచిది కాదు. మీరు ఎవరికి కూడా మీ పేరు పైన అప్పును ఇవ్వడం అంత శుభప్రదమైతే మీకు కాదు. ఆరోగ్య విషయంలో వృషభ రాశి వ్యక్తులకు శరీర అలసట, కంటి ఒత్తిడి లేదా నిద్రలో అంతరాయం కలగవచ్చు. విశ్రాంతికి తగిన సమయం మీరైతే కేటాయించండి. ఈ రోజు వృషభ రాశి వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అందరి ముందు కూడా మీ తదుపరి అడుగు ఏమిటో చెప్పకూడదు. కొన్ని ప్రణాళికలు ఫలితం వచ్చే వరకు కూడా రహస్యంగా ఉంచడం మీకేం మంచిది. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, మహాలక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ విధంగా చేస్తే మీకు ఆర్థిక బాధల నుండి బయటపడటానికి అవకాశాలు వస్తాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.